మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 145వ కీర్తన 9వ వచనము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. అందరికీ దేవుడు ఉపకారము చేస్తాడు. మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనము ఉండాలి. దేవునితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి. దేవుడు మన పైన కనికరము చూపిస్తా ఉన్నాడు, దయ చూపిస్తా ఉన్నాడు. ఎంతో ప్రేమను మన పట్ల దేవుడు కనపరుస్తా ఉన్నాడు. తన ప్రాణమును మన కొరకు త్యాగం చేశాడు. తన యొక్క విలువ రక్తమును మన కొరకు చిందించాడు. తన ప్రేమను మన పట్ల దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. మనకు దేవుడు మేలు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని మనం స్తుతించే వారిగా మనము ఉండాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనము ఉండాలి. మనల్ని రక్షిస్తాడు. మనం దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. దేవుని మీద ఆనుకునే వారిగా మనము ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నమ్మకం కలిగి ఉండాలి, బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు. మనల్ని అనుక్షణం కూడా దేవుడు కాపాడుతాడు. మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మనకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా నువ్వు మాకు తన ఉపకారం తనైనా అయా చేస్తున్న దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. ఎన్నో మేలు చేస్తున్న దేవుడో నాయన, అయా నీకు వందనాలు ప్రభా. చేస్తున్న మేళ్ళను బట్టి నాయన తనని స్తుతించే బిడ్డలో మేము ఉండాలి ప్రభా, నీకు స్తోత్రము తండ్రి. అయా మా మీద ఎంతో ప్రేమను ప్రభా నాయన అయా కలిగి ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ దయాన్ని కనికరము తండ్రి మాపై చూపిస్తున్న దేవుడు నాయనకి స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా తండ్రి. మిమ్మల్ని కాపాడుచున్న దేవుడు, రక్షిస్తున్న దేవుడు నాయనకి స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలయ్యా తండ్రి. మాకు సహాయము చేయవాడు నాయన. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. అయా మమ్మల్ని ఆదరించేవాడు, బలపరచేవాడు, ధైర్యపరచేవాడు నాయన స్తోత్రాలు ప్రభా నాయన. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. అయా నీకు వందనాలు. మా జీవితాల్లో అద్భుత కార్యాలు నాయన జరిగించేవాడు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. కృప చూపండి నాయన. అయ్యా మా దేశాన్ని కనుకరించండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయని ఆయన స్తోత్రాలు ప్రభా. అయ్యా ఆరోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా స్తోత్రాలు తండ్రి నాయన. ఎవరి బాధలు సమస్యలు ఉన్నవారు తండ్రి వారిని దర్శించు నాయన. వరకున్న బాధ సమస్యలు తొలగించిన ఆయన స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి అప్పుల బాధతో దర్శించు నాయన. అప్పు తెచ్చి ఆశ్రయించిన ఆయన స్తోత్రాలు ప్రభా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరతిగా మనకు ఉపకారం చేస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.